ఒకప్పుడు కార్లల్లో, ఆటోల్లో, లారీల్లో, ట్రావెల్స్లో, ఇళ్లల్లో ఎక్కడైనా సరే ఫంక్షన్స్లో కూడా ఒక పాట వినిపించేది. అదే అనిత ఓ అనిత సాంగ్. అనిత 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 ఓ వనిత. అసలు అది హిట్ అవుతుంది అనుకున్నారా రాసేటప్పుడు? నేను నాకు నచ్చిన అమ్మాయి కోసం నా ప్రాణమా నన్ను వీడిపోకుమా. మరి ఎర్నింగ్ లేనప్పుడు ఎక్స్పెన్సెస్ కి డబ్బులు ఎలాగా? ఏంటంటే దొడ్డు బియ్యం తిని, కోపన్ బియ్యం అంటే వాళ్ళు తిని చదువుకున్న వాళ్ళం. అనిత బ్రేకప్ చెప్పేసింది, మీరు ఈ సాంగ్ రాశారు, బాగా హిట్ అయిపోయింది, అందరి జనాలకి రీచ్ అయిపోయింది, అందరినీ టచ్ చేసింది కూడా సాంగ్. ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో అడుగుతున్నాను, అనితని టచ్ చేయలేదా ఈ సాంగ్? నేను అంటున్నా ఇప్పుడు ఆ పాట నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా. మీ పిల్లల గురించి కొంచెం చెప్పగలరా? అంటే మా పిల్లలకు డిఫరెంట్ అమ్మ, ఇద్దరు పిల్లలకు చెవులిన పడే మాటలు రావు. మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం కావచ్చు, నేను మా మిస్సెస్. ఎందుకంటే ఆ బాధలు, అప్పులు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత. నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే. ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా. అనిత 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 నా అనిత. అనిత నా ప్రాణమైన అనిత. హలో, వెల్కమ్ టు ఐక్యూ టీవీ. ఇట్స్ టైమ్ ఫర్ ద ట్రూత్. నేను మీ మణిదీప్తి. ఒకప్పుడు కార్లల్లో, ఆటోల్లో, లారీల్లో, ట్రావెల్స్లో, ఇళ్లల్లో ఎక్కడైనా సరే ఫంక్షన్స్లో కూడా ఒక పాట వినిపించేది. అదే అనిత ఓ అనిత సాంగ్. ఇప్పుడు ఆ పాట పాడిన సింగర్ మన ముందు ఉన్నారు. వెల్కమ్ నాగరాజ్ గారు, వెల్కమ్ టు ఐక్యూ టీవీ. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నా మేడం. అప్పట్లో చాలా ఫేమస్ సాంగ్ కదండి అనిత ఓ అనిత సాంగ్. అవును మేడం, ఒకప్పుడు నిజంగానే ట్రెండ్ సెటర్. అసలు అది హిట్ అవుతుంది అనుకున్నారా రాసేటప్పుడు? నేను నాకు నచ్చిన అమ్మాయి కోసం అది సరదాగా రాసుకొని, ఆమె నా ప్రేమను అర్థం చేసుకుంటే సరిపోద్ది, ఆమె నన్ను లవ్ చేయకపోయినా సరే, కానీ ఆ పాట విని నేను తనని ఎంతగానో అయితే ఇష్టపడుతున్నో తెలుసుకుంటే సరిపోద్దని, అదేదో నేను ఆ పాటను బేస్ చేసుకొని డబ్బులు సంపాదించుకుందాం, ఏదో పేరు కోసం అని చేసిన పాట కాదు. ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకోవాలని సరదాగా చేసుకున్న పాట. అది ప్రతి ఒక్కరు దాన్ని బాగా ఇష్టపడ్డారు, అభిమానించిళ్ళు, ఆదరించిళ్ళు, ప్రేమించిళ్ళు. నాకు మంచి కొన్ని కోట్లు పెట్టిన దొరకనంత పేరైతే వచ్చింది మేడం ఆ పాటతోటి. అంత హిట్ అయింది అనుకోలే, కానీ దాని తర్వాత ఎన్నో పాటలు చేసినా అంతకంటే రిచ్ ఉంటాయి, అంతకంటే మ్యూజిక్ క్వాలిటీ ఉంటుంది. కానీ వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ నా పాటను అభిమానించేటోళ్ళు కానీ ఒకటే చెప్తారు, నువ్వు ఎన్ని వందల పాటలు రాసినా కానీ అనిత పాట అనేది మాకు అది ఆ పాట కన్నా నువ్వు బెస్ట్ సాంగ్స్ రాసి ఉండొచ్చు, కానీ అనిత పాటను మాకు ఇష్టం, అది అంతే, దాన్ని మేము స్పెషల్గా చూస్తాం. అంత పెద్ద హిట్ అది, నువ్వు వల్ల 1000 జన్మలు ఎత్తున్నా అది అంతే, అది రాయలేవు, పాడలేవు, అది అంతే. అది ఒకటి నీకు, నువ్వు అనిత పాట తర్వాత చేసిన పాటలు చాలా బాగున్నాయి, వినడానికి బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నాయి, కానీ ఆ పాట వేరు. మా దృష్టిలో దాన్ని మేము దాన్ని వేరే విధంగా చూస్తాం, ఓన్ చేసుకొని ఉన్నాం. అది మా నరాల్లో జీర్ణించకపోయి ఉంది. ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ చేస్తే వాళ్ళు ఏమంటారు, అన్న నువ్వు పార్ట్ 2 చేసిన పాట బాగుంది, వీడియో బాగుంది, అంత బాగుంది, కానీ మాకు ఎంతైనా పాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న అని కామెంట్లలో గట్టిగా వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు అంత బాగుందన్న, కానీ మాకు ఆ పాట అనేది మా నరాల్లో జీర్ణించకపోయి ఉన్నది. మీరు అనిత పార్ట్ 2 రిలీజ్ చేశారు కదా, దాని మీద స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఏఆర్ రెహమాన్ తోటి మ్యూజిక్ చేపించినా కూడా మాకు ఆ పాటే నచ్చుద్ది అన్న అంటారు. అట్లా మేబీ మీ రియల్ ఎమోషన్తో రాస్తుంటారు. అవును, నాకు నచ్చిన అమ్మాయి, డిగ్రీలో నేను చదువుకున్నప్పుడు అనిత అనే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఉండే. సరే, ఆ అమ్మాయికి మరి నేను ఎందుకు నచ్చలేదో తెలియదు, కానీ అందరికీ నచ్చింది ఆ పాట. కానీ
నేను అందరినీ కావాల్సుకుని ఎవరిని ఇబ్బంది పెట్టేవాడిని కాదు. మనం ఫస్ట్ నుంచి కష్టపడి పేదరికంలో అంటే మనది అంతంత మాత్రమే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హాస్టల్ జీవితం. మరి ఎర్నింగ్ లేనప్పుడు ఎక్స్పెన్సెస్కి డబ్బులు ఎలాగా? ఏంటంటే దొడ్డు బియ్యం తిని, కోపన్ బియ్యం అంటే వాళ్ళు తిని చదువుకున్న వాళ్ళం. అంటే మాది కూడా మేము దళిత సామాజిక వర్గానికి ఎస్సీ మాల, అంటే తక్కువ కాస్ట్లో ఉండడం వల్ల మాకు ఎక్కువ హాస్టల్ జీవితమే. మేము మా నాన్న కూడా వ్యవసాయం ఉండి జీతం ఉండి మమ్మల్ని ఎంబీఏ దాకా చదివిపించిండు. ఎంబీఏ చేశారు మీరు? కావాల్సింటే నాకు ఒక సినిమా అవకాశం వచ్చింది పాట చేయడం వల్ల. దానివల్ల నా స్టడీ మధ్యలో డ్రాప్ అవ్వడం, అంటే ఎంబీఏ డిస్కంటిన్యూ. మా తమ్ముడు, మా ఓన్ బ్రదర్ ఎంబీఏ, ఇప్పుడు హెచ్ఆర్ రిక్రూటర్ హైదరాబాద్లోనే చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని రన్ చేస్తుండు. ఒక చెల్లి మ్యారేజ్ అయిపోయింది. అమ్మ నాన్న ఇంట్లో తమ్ముడు కరీంనగర్ కళాభారతిలో సాంగ్ పాడితే చిన్నప్పుడే 5th క్లాస్లో ఉన్నప్పుడు తమ్ముడికి గోల్డ్ మెడల్ వచ్చింది. చెల్లె వాడేది. నాన్న వాళ్ళు అమ్మ పొలాల కాడ పనికి పోయినప్పుడు, నాన్న మంచి మంచి స్టేజ్ షోస్, మాయల పక్కి వేషాలు, ఇవి బాలనాగమ్మ కథలు, ఇలాంటి స్టోరీస్ బాగా మంచి, మావుడు మంచి నటుడు, మంచి డైలాగ్ డెలివరీ సూపర్గా ఉంటుంది. మా నాన్న కూడా ఒక జానపద కళాకారుడు. ఇవన్నీ కొంచెం నన్ను గట్టిగా ప్రోత్సహించిండు. అంటే మీ నాన్నగారు జానపద షోస్ చేసేవారు, మిమ్మల్ని తీసుకెళ్లేవారు. ఒక పాట ఏదన్నా ఉంటే ఈ పాట బాగోదు విని నేర్చుకో అని చెప్పేది. అవి నేను స్టేజ్ మీద ఏదన్నా స్కూల్ అకేషన్ ఉన్నప్పుడు, August 15th January 26th ఏదన్నా పెట్టినప్పుడు నేను స్టేజ్ ఎక్కి పాడడం, నాకు ప్రైజులు రావడం చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఎప్పుడో ఏదో ఒక రోజు ఒక మంచి సింగర్ కావాలని ఒకటి అది మనసులో ఉండేది. కానీ నేను ఒక అమ్మాయి వల్ల, కానీ ఒక వంతుకు చెప్పుకోవాలనుకుంటే అనిత అనే అమ్మాయి లేకపోతే నన్ను ఇప్పుడు మీరు ఇంత మర్యాదగా కూర్చుండబెట్టి ఇంత ఇంటర్వ్యూ, ఇప్పుడు నేను ఒక 2 మెతుకులు నా నోట్ల గట్టిగా అన్నం తింటున్నా అంటే ఆ అమ్మాయి వల్లనే. ఎందుకంటే ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పడం వల్లనే ఈ పాట రాయడం, నాకు ఇంత మంచి పేరు రాయడం, ఆ పాటే నాకు బేసు పునాది ప్రతి ఒక్కటి. ఆ పాట చూసి 4 అవకాశాలు రావడం, కావాల్సింటే చాలా కష్టాలు పడ్డాం. ఆ పాట వల్ల నా స్టడీ డిస్టర్బెన్స్, అటు లవ్ పోయింది, అనిత పోయింది, స్టడీ పోయింది, చాలా ఇబ్బందులు అంటే ఎలాంటి ఇబ్బందులు? సినిమా చేసిండు. ఆ సినిమాకు ఆయన ప్రొడ్యూసర్ 2 లక్షలు హైదరాబాద్లో కార్ అన్నాడు, ఫ్లాట్ అన్నాడు. 3 సంవత్సరాలు తిప్పించుకొని నాకు సినిమా వచ్చిన తర్వాత అన్నీ నేను సెటిల్ చేస్తా, ఇక్కడ రాయొద్దు పాడొద్దు అని అగ్రిమెంట్లో రాయించుకోవడం, నన్ను ఇబ్బంది పెట్టడం అంటే ఒక సినిమా అయితే చేసిండులే. మొత్తానికి మన మీద ఎవరు సినిమా చేస్తారు, సార్ మంచోడే, కానీ ఆయన పరిస్థితులు ఎట్లున్నాయి అప్పుడు అన్ని విధాలుగా కొంచెం ఇబ్బందులు పడి హైదరాబాద్ అంటే భయానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా. సినిమా చేసింది అప్పుడు 3 సంవత్సరాలున్నా, 16 సంవత్సరాల తర్వాత ఆ పాట రిలీజ్ అయిన తర్వాత 2 years తర్వాత హైదరాబాద్కి వచ్చి 3 years ఉన్నా. ఒక 10 years ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవడం. మళ్ళీ మీరు అన్నీ చూసే ఉంటారు నా ఇంటర్వ్యూస్, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఒక పాన్ షాప్ పెట్టుకున్న ఆఖరికి అవకాశాలు సరిగ్గా లేక, ఎంత మంచిగా రాసినా హన్మకొండలో మంచి మంచి రికార్డింగ్ స్టూడియోస్ ఉన్నాయి, అక్కడ పోయేది. ఎంత మంచి పాట రాయని 1000, 500, 2000 కంటే ఎక్కువ ఇస్తలేరు. ఏదైనా ప్రోగ్రామ్ పోతే షోకి ఈవెంట్లకు వెళ్తే 500, 1000 ఇస్తే ఫ్యామిలీ నన్ను నమ్ముకొని. అనిత వెళ్ళిపోయిన తర్వాత మా మిస్సెస్ నన్ను చాలా ఇష్టపడి, నేను కూడా అమ్మాయి నన్ను లవ్ చేసింది. మళ్ళీ తర్వాత నేను కూడా మా ఇంట్లో ఇంకొక క్వశ్చన్ మధ్యలో, అనిత బ్రేకప్ చెప్పేసింది, మీరు ఈ సాంగ్ రాశారు, బాగా హిట్ అయిపోయింది, అందరి జనాలకి రీచ్ అయిపోయింది, అందరినీ టచ్ చేసింది కూడా సాంగ్. ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో అడుగుతున్నాను, అనితని టచ్ చేయలేదా ఈ సాంగ్? నేను అంటున్నా ఇప్పుడు ఆ పాట అప్పట్లో అనితని టచ్ చేసి మళ్ళీ అనిత బ్యాక్ రావడం జరగలేదు. నేను ఒక విషయం చెప్తా వినండి. అంటే పెళ్లి అయిపోయిన తర్వాత కదా, పెళ్లికి ముందు ప్రపంచంలో అందరికీ నచ్చింది ఆ పాట. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ దాకా ఆ పాట రీచ్ అయింది. అందరికీ నచ్చిన పాట తనకెందుకు నచ్చకుండా ఉంటుంది? నచ్చే ఉండొచ్చు భవిష్య, కావాల్సి ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు. ఇప్పుడు ఒక అబ్బాయిని నాకే 100 లక్షల ప్రాబ్లమ్స్, 100 లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మాయిలకి ఇంకెన్ని ఉండాలి? చాలా రెస్ట్రిక్షన్స్ బయట నుంచి. ఇప్పుడు తెలుసు ఒక అమ్మాయి ఒంటరి గేట్ అన్న రోడ్డు మీద వెళ్ళాలంటే అప్పుడు 15 ఏళ్ళ క్రితం, ఇప్పుడంటే కొంచెం అటు ఇటు అప్డేట్ అయ్యారు, ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చినాయి, ఇంటర్నెట్ మన సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కరు. 16 సంవత్సరాల క్రితం పల్లెటూర్లలో ఎట్లుంటారు అమ్మాయిలు, ఈ ప్రేమలు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇలాంటివి. ఆమెకు నేనంటే ఇష్టమే, ఆమె ఫస్ట్ ఊసైల్ అవే, తర్వాత మధ్యలో అమ్మాయి బ్రేకప్ చెప్తే రాసిన పాటే అనిత పాట. ఓకే, ఇప్పుడు అనిత పాట చాలా పెద్ద హిట్. అసలు అప్పట్లో ఎంతమందికి ఉంటారు తెలుగు ప్రజలందరి దగ్గర ఆడియో క్యాసెట్ ఉండుండేది. సో మరి దానివల్ల చాలా డబ్బులు వచ్చి ఉండాలి కదా మీకు?
నా పాట అప్పట్లో 10 ఏళ్ల క్రితమే ఆ పాట ఒక మ్యాగజైన్లో రాసిల్లు మేడం. 1.5 బిజినెస్ జరిగిందంట. జస్ట్ ఓన్లీ ఆడియోస్ సీడీలు అప్పుడు ఇట్లా యూట్యూబ్ లేదు ఏం లేదు. ఓ మ్యాగజైన్లో ఓ పల్లెటూరులో పుట్టిన సాధారణమైన అనిత ఓ అనిత అనే పాట ఇప్పటి వరకు టోటల్ కలెక్ట్ చేసిన 10 ఏళ్ల క్రితమే ఒక మ్యాగజైన్ రాసిన 1.5 బిజినెస్ జరిగింది. ఏది 2008లోనే 1.5 బిజినెస్ జరిగింది ఈ సాంగ్ కి. 2012 మధ్య లోపల రాసిల్లు ఒక మ్యాగజైన్లో. అంటే అప్పటికే పాట ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ, అంటే మీరు లేస్తే అదే పాట పడుకుంటే అదే పాట, వేరే పాట వినబడిపోయేది. అంటే జనాలు దాన్ని ఎక్కడ పడితే అక్కడ దాన్ని బాగా ఓన్ చేసుకున్నారు, విన్నరు. నా గురించి కథలుగా చెప్పుకున్నారు. అబ్బాయి చనిపోయిందని కొంతమంది, అమ్మాయి చనిపోయిందని కొంతమంది, రూమర్స్ చాలా వచ్చినాయి. దానివల్లనే నా పేరు మీద నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ నన్ను 24 గంటల ఛానల్ ఉండే అప్పట్లో ఖైరతాబాద్లో. ఆ ఛానల్ వల్ల నేను పాల్వంచలో MBA కొత్తగా అప్పుడే జాయిన్ అయినా. వచ్చి ఆడికి వచ్చి నన్ను వెతికి పట్టుకొని మొత్తానికైతే తీసుకొచ్చి స్టూడియోలో కూర్చొని పెట్టి తర్వాత TV9 తర్వాత ఇక అప్పుడు నేను కూర్చొని పెద్ద న్యూస్ ఛానల్స్ అన్ని న్యూస్ ఛానల్స్లో నా ఇంటర్వ్యూస్. నాకు ఏం తెలుస్తలేదు అప్పుడు ఈ సినిమా ఏంది, ఈ పాట ఏంది. అక్కడనో ఇంటికాడ మా అమ్మ వాళ్ళ భయం, ఎందుకంటే ఎట్లుంటుంది అబ్బాయికి ఏం తెలియదు, చిన్న ఏజ్ కదా, మాకు తెలియని ఏజ్. నాకు తెలిసి అప్పుడు నా ఏజ్ 22 ఇయర్స్ ఏమో ఉంటుంది, అంతకన్నా ఎక్కువ కాదు. డిగ్రీ అంటే 24 రాకుండా 22-24 రాకుండా. అంటే ఓకే తెలుసు, మెచ్యూర్డ్గానే ఆలోచించేది మనం. కానీ ఇండస్ట్రీ అంటే ఏం తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు. మరి 1.5 డబ్బులు మీ దగ్గరకు వచ్చాయా? నాకు ఎందుకు వస్తాయి మేడం అప్పుడు? నాకు అసలు నాకు తెలియకుండానే ఇదంతా వాళ్ళు కమర్షియల్గా, నేను బేసిక్గా ఈ పాటను డబ్బుల కోసం అయితే చేసింది కాదు. నాకు మంచి పేరు అయితే వచ్చింది వాళ్ళు చేసిన పబ్లిసిటీ వల్లనో కావచ్చు. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అది, వాళ్ళు ఏం చేసేది మా దగ్గర నాకు తెలియదు. మా ఫ్రెండ్స్ అందరం మనిషికి కొన్ని డబ్బులు వేసుకొని ఆడియో పాట చేసినాం. అన్ని 8 పాటలు చేసినాం ఒకటి క్యాసెట్లో. అప్పుడు 5-6 పాటలు లేకపోతే 8 పాటలు పెట్టుకొని చేసేది ఒక క్యాసెట్లు. ఇట్లా క్యాసెట్లు ఉండే, రీల్ ఉండే. చేసిన తర్వాత CDలు వచ్చినాయి. చేస్తే ఆ పాట రిలీజ్ అయినాక 1 ఇయర్కు బాగా హిట్ టాక్ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ అది. ఆ ప్రొడ్యూసర్ లలిత ఆడియోస్ వాళ్ళ ఆయన అదే బిజినెస్, ఆయన తప్పేమున్నది అన్నది అదే బిజినెస్. కాబట్టి మా వాళ్ళకి ఫోన్ చేసి అంటే మా ఫ్రెండ్స్కు ఆ ఆల్బమ్ ఇచ్చేయండి 50,000 ఇస్తా అంటే, మా వాళ్ళకి ఆ 50,000 అంటే 16 సంవత్సరాల క్రితం, వాళ్ళకి అదే 5 లక్షల లెక్క అనిపించింది. ట్రక్న వేలు సంతకాలు పెట్టి, వాళ్ళకి తెలియదు కదా దీన్ని ఎట్లా బిజినెస్ చేయాలి ఏంది, వాళ్ళకి తెలియదు మార్కెట్ గురించి. CD ఈ షాపులకి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆయనకి ఆడియోస్ ఉన్నది, లలిత ఆడియోస్ అని ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఆయన రమ్మన్నాడు, సంతకాలు పెట్టించుకున్నాడు అందరితోటి. నేనేడ సంతకం పెట్టలే, ఆయనకి ఇచ్చేస్తే ఆయన వీడియోస్, CDలు, క్యాసెట్లు అది వాళ్ళ బిజినెస్, వాళ్ళ తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, చేసుకున్నారు. వీళ్ళకు మన వాళ్ళకి తెలియదు ఫస్ట్, మన వాళ్ళకు అందరికి మంచి పేరు వచ్చింది. కావాల్సి ఉంటే ఒక్క పాటతో మనం కరెక్ట్గా ఆలోచిస్తే అందరు లైఫ్లు సెట్ అయిపోయేంత అమౌంట్. ఇప్పటివరకు టోటల్ రన్ ఇప్పటి వరకు టోటల్ అనిత పాట మీద బిజినెస్ 4.5 కోట్ల జరిగిందంట. అంటే ఒక ఆడియో పాట మీదనే ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. నా పాట జెమినీలు ఉంటుంది, మ్యాంగోలు ఉంటుంది, మస్తు మూవీస్ లో కూడా వినేవాళ్ళం అప్పుడప్పుడు. మూవీస్ చిన్న పూలరంగడి సినిమాలో కూడా ఒక కార్లో అనిత పాట ప్లే చేస్తారు. నా పాటను ఎక్కువ శాతం బాయ్స్ మంచిగా డ్రింక్ చేసే పార్టీలలో ఎంజాయ్ చేస్తూ పాటలు పాడరాని వాళ్ళకు కూడా ఆ పాట మొత్తం నోటికి వస్తుంది. అంటే నా పాటను ప్రతి ఒక్కరు ఒక పెన్ను బుక్ అందుకుని దాంట్లో ఫుల్గా రాసుకొని నేర్చుకొని, ఇప్పుడు కవిత అనే అమ్మాయి ఉంటే కవిత ఓ నా కవిత అని చెప్పి పాడుకున్న వాళ్ళు, సునీత నా సునీత అని పాడుకున్న వాళ్ళు వాళ్ళ అమ్మాయి కోసం చాలామంది ఉన్నారు. దాన్ని ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆ పేరు కాడ చేంజ్ చేసి వాళ్ళు, అంటే వాళ్ళకి నచ్చిన అమ్మాయి కోసం అట్లా సరదాగా అది పాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా ప్రతి ఒక్కరు. నాకు మొన్న అర్థమైంది. మీ పిల్లల గురించి కొంచెం చెప్పగలరా? అంటే మా పిల్లలకు డెఫ్ అండ్ డమ్, 2 పిల్లలకు చెవులు వినబడే మాటలు రావు. చెవులు లేవు, మాటలు రావు. చెవులు వినబడే మాటలు రావు. డెఫ్ అండ్ డమ్ వాళ్ళు ఇద్దరు డెఫ్ అండ్ డమ్, ఇద్దరు పిల్లలు. నేను హైదరాబాద్కు ఒక 1000 రూపాయలతో వచ్చిన ఒక 1.5 సంవత్సరాల క్రితం. వీడికి వచ్చిన కొత్తలో నా పరిస్థితి దారుణం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీ సోషల్ మీడియా ఛానల్ వాళ్ళందరికీ చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను ఇప్పుడు ఈ టైంకు. ఇప్పుడు నేను ఎందుకు పిలవగానే ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతా అంటే, మీరు నన్ను హైప్ చేసారు. మళ్ళీ మీరు 4 సార్లు నన్ను ఇంటర్వ్యూ చేయడం వల్ల నాకు 4 అవకాశాలు వచ్చినాయి. నా పిల్లలకు నా ప్రాబ్లం అనేది చెప్పుకుంటేనే తెలుస్తుంది ఎవరికైనా. అప్పుడు చెప్పుకున్నా నా పిల్లలకు కూడా ప్రాబ్లం, సర్జరీ చేయించుకోగలిగిన మన అది రోషన్ అన్న చేసిన హెల్ప్ అయితే అసలు నేను మర్చిపోలేను. ఆయన చిన్న ఒక 10 మినిట్స్ బయట అది ఒక్క బయట చేయడం వల్ల
తెల్లారి వరకు నాకు అంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు అంటారు కదా, అట్లా నాకు ఒకటే నెలలో 40 పాటలు చేసిన. అంటే అవకాశాలు వచ్చినాయి నా పిల్లల కోసం. చాలామంది మీలాంటి వాళ్ళు నా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఆయన బ్రోషన్ అన్న కొంచెం హెల్ప్ చేసి, మీరు కూడా ఒకప్పుడు మంచి హిట్ సాంగ్ రాసిన అబ్బాయికి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పడం వల్ల ఒక్కొక్కరు ఏడ్చుకుంటూ హెల్ప్ చేసింది నాకు. మీ అనిత పాట వల్ల కొన్ని జంటలు కలిసాయని విన్నాం, కొంచెం దాని గురించి చెప్తారా? విజయవాడ నుంచి ఒక అతను ఫోన్ చేసిండు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వాళ్ళ మిస్సెస్ పేరే అనిత. కొత్తగా పెళ్ళైంది. కొత్తగా పెళ్ళైన కొత్తనే లవ్ మ్యారేజ్ అంట, కానీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ గొడవ వల్ల అమ్మాయి గొడవ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయిందట పుట్టింటికి. ఆల్మోస్ట్ విడాకుల దాకా వెళ్ళినట్టు అప్పుడే నా అనిత పాట రిలీజ్ అయిందంట. రిలీజ్ అయితే ఆ అమ్మాయి నా హస్బెండే నా కోసం వాడుతున్నట్టు రియలైజ్ అయ్యి దెబ్బకే మళ్ళీ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వచ్చేసిందంట. ఇప్పుడు వాళ్ళకు ఒక పాప ఒక బాబు అంట. ఫోన్ చేసి చెప్పి, మీరు లేకపోతే నేను మా అమ్మాయి కోసం చనిపోతున్నాను, లేకపోతే మా మిస్సెస్ లేకపోతే నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఆ పాట రావడం వల్ల మా మిస్సెస్ నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఒక పాప ఒక బాబు హ్యాపీగా ఉన్నాం. మీ పిల్లలకు నేను బతుకున్నానంటే నీ పాట వల్లనే. అలాంటిది నీకే ఇంత ప్రాబ్లం వచ్చిందా బ్రదర్ అని మీ అడ్రస్ పెట్టాను, లొకేషన్ పెట్టానని విజయవాడ నుంచి మా ఇంటికి వాళ్ళ పిల్లలను వాళ్ళ మిస్సెస్ని తీసుకొని వచ్చి కలిసి పిల్లల చేతులు ఒక 50,000 పెట్టి, మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే ఒక ఫోన్ చేయండి బ్రదర్, ఎందుకంటే మీ వల్లనే ఇప్పుడు నేను మా పిల్లలతోటి మా మిస్సెస్ తోటి హ్యాపీగా ఉంటానని మా ఇంటికాడ కూర్చుండి టీ తాగి కాసేపు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వనస్థలిపురంలో ఒక యూత్ ఒక బ్యాచ్ ఉంటుంది, 10 మంది పోరగాళ్ళు. వాళ్ళు సెంటరింగ్ పని చేసుకుంటారంట, లేబర్ అడ్డ మీద పని చేసుకునేటోళ్ళు. ఓకే. వాళ్ళు నా పరిస్థితి మొత్తానికి బాగాలేదు. మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉండేది. మా తమ్ముడికి ఆల్రెడీ ఒక చిన్న ఫ్లాట్లు ఉంటాడు. నాకు రూమ్ ఇచ్చిండు. పొద్దున ఆడ టిఫిన్ చేసేది, వచ్చి కృష్ణనగర్లో పడేది. అవకాశాల కోసం మొత్తం తిరిగేది అన్నట్టు. ఫిలిం నగర్ అంటే ఏ సినిమా ఆఫీస్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు యూట్యూబర్స్ కలిసేది, ఏదన్నా పాట రాసే అవకాశం ఇవ్వండి అన్న, కొంచెం కష్టాలలో ఉన్నాను. నా ప్రాబ్లం చెప్పుకునేది, ఎందుకంటే చెప్పుకుంటేనే తీరుతుంది. ఇక చెప్పుకోకపోతే కుదరదు. ఎందుకంటే ఈ టైం పోతే నా పిల్లల కోసం నేను ఏం చేయలేనని చెప్పేసి ఉన్న మనసులో ఉన్న బాధ నేను చెప్పుకున్నా. నాకు చాలామంది ఏంటంటే, మీకు హెల్ప్ చేసిన వాళ్ళల్లో మిమ్మల్ని బాగా కదిలించిన ఇన్సిడెంట్ ఏంటి? వాళ్ళు వనస్థలిపురం నుంచి ఆ బ్యాచ్ 10 మంది, నేను మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉంటున్నా, అన్న లొకేషన్ పెట్టాను అన్న, మిమ్మల్ని కలుస్తాం, ఒక ఫోటో దిగుతాం మీతో అంటే సరే అన్న అని చెప్పి పెడితే, వాళ్ళు నాకు మొత్తానికి తినడానికే తిండి లేదనుకొని 3 నెలలకు సరిపడే సరుకులు మనిషికో 1000 వేసుకొని 10,000 రూపాయల క్యాష్ ఇచ్చారు నాకు. వాళ్ళు పోతూ ఒక మాట చెప్పారు. ఇంకా అప్పటికి నేను మా మిస్సెస్ని తీసుకొని రాలే ఇక్కడికి. పిల్లలు మా మిస్సెస్ ఏడుతుంది, కొత్త పెళ్ళైన కానీ చెప్పు నన్ను ఇచ్చిపెట్టలేదు. ఆమె బాధ ఏంటంటే, ఆమెకు పిల్లలు ఇద్దరు. ఇప్పుడు మాటలు వచ్చి పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే మస్తు ఇబ్బందిగా ఉంటుంది. మాటలు రాని 2 పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే వాళ్ళు చెప్పేది అర్థం కాదు. ఆమె నాతో అవుతలేదు, నువ్వు లేకపోతే నాకు ఇక్కడ పిచ్చిలేస్తుంది, నువ్వు వచ్చి తీసుకుపోవాలి. ఆమె ఎక్కడి చేడుచుడు. నేను ఇక్కడనో నా దగ్గర జేబులో రూపాయలు లేదు, అప్పులైన పిల్లల కోసం హాస్పిటల్లో తిరిగి అటు ఇటు మొత్తం 10 లక్షల దాకా అప్పైంది. మా అంటే ఇంటికాడ అవి మొత్తం బయట పిల్లల కోసమని వాటి కోసం ఒక 10 lakhs అప్పే చేసినా, దానికి ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఎట్లా కట్టాలి ఏంది? ఆ పాన్ షాప్ మీద ఎన్ని రోజులు అటు పాన్ షాప్లో పని చేసుకుంటూ పాటలు పాడడానికి పోయేది. ఇది ఆదర జీవితం అని చెప్పేసి హైదరాబాద్కి మళ్ళీ కళామ తల్లిని నమ్ముకున్నాం కదా, ఇక్కడనే మనకు లైఫ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వనస్థలపురం పిల్లలు వాళ్ళు పోతూ ఒక మాట అన్నారు, అన్న నువ్వు వదినని తీసుకొని పిల్లల్ని తీసుకొని రా అన్న, మీకు ఒక రూమ్ చూస్తాం, సచ్చేదాకా మిమ్మల్ని చేస్తామన్నా, మేమే చూసుకుంటాం, చేస్తాం, మీరు కూర్చుండి తినరన్నా, మీ పాట అంటే అంత ఇష్టం మాకు, రోజుకి ఒక్కసారి అన్నా వినంది మేము పడుకోమంటే, ఒక పాటనికి ఇంత ఇష్టపడతారా? ఇష్టపడితే ఇంతగానో మన కోసం. వాళ్ళకి ఏం అవసరం? పాపం లేబర్ అడ్డం మీద పని చేసుకునే పిల్లలు. మరి ఇంకెవరైనా సెలబ్రిటీస్ ఏమైనా హెల్ప్ చేస్తారా మీకు? వాళ్ళకే మనకు జబర్దస్త్ నూకరాజ్ అన్న కావచ్చు, ఇమాన్యుల్ అన్న కావచ్చు, తీన్మార్ మల్లన్న కూడా వాళ్ళ పిల్లలకు వాళ్ళ కూతురుకు మాటలు రావు. తీన్మార్ మల్లన్న వాళ్ళకు పిలిచిండు, అన్న వంతు సహాయం చేసి నాకు లైవ్లో నా నెంబర్ పెట్టి చెప్పి పిల్లల సర్జరీకి ఎవరైనా హెల్ప్ చేయండి అంటే, అది హెవీ కాస్ట్. అది కాంక్లియర్ ఇంప్లాంట్మెంట్ సర్జరీ అని ఉంటుంది, ఒక్కరికి 10-15 లక్షలు అవుతుంది. కాంక్లియర్ ఇంప్లాంట్మెంట్. ఓకే, లోపల ఇంప్లాంట్ చేయాలి. సర్జరీ చేసి లోపల ఒక డివైస్ పెడతారు, బయట మిషన్. ఆ మిషన్కే 7 lakhs 8 lakhs ఉంటాయి. హెవీ కాస్ట్ ఆ సర్జరీ. మన పరిస్థితి అంతంత మాత్రం. ఇద్దరికి ఒక్కరికంటే ఎట్లా అట్లా అప్పో చేస్తాం కానీ